కినో భవంతు. ధన్యవాదములు. ధ్యానం చేయించినందుకు సత్యకామేశ్వరి గారు. సెకినో భవంతు. ఇప్పుడు మనకి ధర్మము, ఇద్దుక్ ధర్మము, దానము అనే సబ్జెక్ట్ మనకు తెలియజేస్తారు ప్రొఫెసర్ సత్యకామేశ్వరి గారు. దానికి ముందుగా సత్య గారి గురించి మనం చిన్న పరిచయము, చిరు పరిచయం. సత్యకామేశ్వరి గారు రాజమండ్రి వాస్తవ్యులు. వారు గత 23 సంవత్సరాలుగా మన స్కై సిస్టమ్‌లో ఉంటూ విద్య నేర్చుకోవడమే కాకుండా ఎంతో మందికి విద్య నేర్పిస్తూ వచ్చారు. వారు కొవ్వూరులో ఉన్న యోగా ట్రస్ట్ ద్వారా, గౌతమి యోగా ట్రస్ట్ ద్వారా ఎంతో మందికి సేవలు అందిస్తూ వచ్చారు. అక్కడే ఫౌండేషన్ కోర్సెస్ కానివ్వండి, ఎంతో మందికి ఇంట్రాస్పెక్షన్ కోర్సెస్, కాయకల్ప నేర్పించారు. ప్రెజెంట్ రాజమండ్రిలో ఉన్న కాలేజీలో లెక్చరర్‌గా వర్క్ చేస్తున్నారు. వారు సత్య గారు యోగా ఇన్ ఎంఏ పూర్తి చేశారు. అలాగే ఎంఎస్‌సి బోటనీ, అలాగే సైకాలజీ కూడా కంప్లీట్ చేశారు. ఎంఈడీ కూడా చేశారు. ఇప్పుడు మనకి ధర్మము, ఇటు ధర్మము, అలాగే దానము అనే సబ్జెక్ట్ మనకు తెలియజేస్తారు. ఓవర్ టు సత్యకామేశ్వరి గారు. శుభోదయండి. నాకు ఈ అవకాశం సెకండ్. ఇచ్చిన కోఆర్డినేటర్ శ్రీ అరుణ్ బాబు గారికి, వనజామూర్తి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేను ఈరోజు చెప్పబోతున్న సబ్జెక్టు ధర్మము, విద్యుత్ ధర్మము, దానం. ధర్మము. ధర్మము అంటే మనకి పురాణాల్లో కానివ్వండి, ఎక్కడైనా మనకి చెప్పుకోవడానికి ముందే మన దేశానికి ధర్మక్షేత్రం అని పేరు. అంటే ధర్మాన్ని రక్షించే ప్రదేశము అని దాని అర్థం. అలాగే ఇక్కడ ధర్మము అనే పదాన్ని పూర్తిగా చూసినట్లయితే మనకి మానవత్వాన్ని రక్షించే గుణము అనే అర్థం కూడా కలిగి ఉంది. అంటే ఇక్కడ మనకి అనేక రకాలైన జీవులు ఉన్నప్పటికీ భూమి మీద ఒక బుద్ధిని మాత్రమే ఉపయోగించి వివేకము, విచక్షణ కలిగి ఉన్న జీవి మానవ జాతి ఒక్కటే. ఇతర ప్రాణుల్లో లేని మనం బుద్ధిని ఉపయోగించుకోగలుగుతాం. అందువలన అన్ని జన్మల్లోకి మానవ జన్మ అతి ముఖ్యమైనది, అతి ఉత్కృష్టమైనది అని చెప్తారు. అయితే మనకి మిగతా జీవులతో పోల్చినట్లయితే వాటిలాగే ఆహారం తింటాము, వాటిలాగే మిగతా పనులన్నీ కూడా చేస్తాం. అయితే మనకి కాలం, సమయం, సందర్భం ఇవన్నీ చూచి యుక్తాయుక్త వివేచన, విచక్షణ అనే జ్ఞానం మనకి పనిచేస్తూ ఉంటుంది. ఆలోచనతో కూడిన ప్రజ్ఞ లేదా బుద్ధి ద్వారా మనం ఈ గుణాన్ని సాధించుకున్నాం. అయితే ఇక్కడ ఈ పదానికి మన హిందూ మతంలోనే కాకుండా బౌద్ధ మతంలో కానివ్వండి, జైన మతంలో కానివ్వండి, సిక్ మతంలో కానివ్వండి అనేక రకాలైన అర్థాలున్నాయి. అయితే ఏ అర్థంలో చూసినా, వేటిని చూసినా కూడా మనకి న్యాయపరంగా చూసినట్లయితే దీనికి ఈ ధర్మం అనే పదానికి కావలసిన మూల సూత్రాలు లేదా వాటికి సామాజిక నియమ నిబంధనలు ఇవన్నీ కూడా మనకి పూర్వకాలం నుంచి వచ్చిన మన పురాణాలు కానివ్వండి, వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, భగవద్గీత కానివ్వండి వీటన్నిటిలోంచి వచ్చాయి. అయితే ఇది తర్వాత ఇదే ధర్మము మనకి యుగాలను అనుసరించి ధర్మం మారుతూ ఉంటుంది. అలాగే వర్ణాశ్రమాలను అనుసరించి ధర్మం మారుతూ ఉంటుంది. అలాగే వాళ్ళు ఆచార వ్యవహారాలను బట్టి వాళ్ళ మనుగడ కోసం వాళ్ళ ధర్మాలు మార్చుకుంటూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌కి పూర్వకాలం చూడండి, జంతు బలి ఇవ్వడం, ఏదో యజ్ఞ యాగాదులు చేసినప్పుడు బలి ఇవ్వడం అనేది చాలా కాలం సాంప్రదాయంగా ఉండింది. అయితే అదే ఈ ధర్మం ఇప్పుడు కలియుగంలో ఇది ధర్మ వ్యతిరేకమైనది. ఎందుకంటే మనం అప్పటినుంచి కూడా చెప్తున్నారు. జీవహింస అనేది మహాపాపము అని. అయినా కానీ కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వాళ్ళు కొన్ని ఆహ్, యజ్ఞయాగాదులకు అనుగుణంగా బలిని సమర్పించేవారు. అయితే ఇప్పుడు ఇప్పుడున్న కలియుగంలో జంతు బలులు కానివ్వండి, లేకపోతే అసలు మాంసాహారం తినడమే ఆహ్, ఇప్పుడు పాపము అనే ఇదిలో ఈ ప్రభుత్వం వాళ్ళందరూ కూడా మనకి జంతువుల్ని హింసించడం అటువంటి వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. అంటే ఇప్పుడు ధర్మం అనేది ఈ యుగానికి, కలియుగానికి ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల ప్రకారం మార్పు చెందించబడింది. అయితే మనకి ధర్మం అని చెప్పబడే దానికి ప్రకృతిలో ప్రతి పదార్థానికి ఒక ధర్మం ఉంటుంది. అది ఆ వస్తువు యొక్క ధర్మం.
ఇదే విషయాన్ని మనకి వస్తుగుణ దీపికలో చెప్పబడుతుంది. అదే ము ముందుగా మనం అగ్నిని తీసుకున్నామనుకోండి. అగ్ని యొక్క తత్వం ఏంటి? దహించడం. ఈ దహించడం అనేది ఎక్కడున్నా కాశ్మీర్‌లో ఉన్నా దహిస్తుంది. ఆస్ట్రేలియాలో ఉన్నా దహిస్తుంది. ఇండియాలో ఉన్నా కూడా దహిస్తూ ఉంటుంది. అంటే దీని ధర్మం అనేది మారదు. అంటే దేశకాల పరిస్థితులు ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా ఇటువంటి మారనివి, మార్పుకి లోనవ్వనివి కొన్ని ధర్మాలు ఉంటాయి. అలాగే అవి కాకుండా మనకి ఈ ఇప్పుడు చెప్పుకుంటున్న ధర్మాలే కాకుండా మనకి స్వధర్మం, పరధర్మం ఇవన్నీ మనకి ఉన్నాయి. అవి కాకుండా మనం ఆచరించవలసిన నీతి నియమాలని మనం స్వధర్మాలని చెప్పుకుంటాం. అలాగే మనం చేయవలసిన కర్తవ్యాలు లేదా డ్యూటీస్‌ని పరధర్మాలని చెప్పుకుంటాం. లేదా విద్యుత్ ధర్మాలని చెప్పుకుంటాం. అలాగే వర్ణాశ్రమ ధర్మాల ప్రకారం మనకి బ్రహ్మచర్య ధర్మం ఉంది. బ్రహ్మచర్యులు వేదాధ్యయనం చేయడం, లేకపోతే గురువుకి సృష్ట చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, వాళ్ళ పెద్దల యందు గౌరవాలు ప్రదర్శించడం ఇవన్నీ దాంట్లో వస్తాయి. అలాగే గృహస్థాశ్ర ధర్మం ఉంది. దాంట్లో ఏకపత్ని వ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, లేకపోతే సంతానం గురించి చూడడము, ఇంటికి కావలసిన వస్తువులు సమకూర్చుకోవడము, అలాగే యజ్ఞ యాగాదులు చేయడం ఇలాంటివన్నీ ఆచార నిర్వహణ ఇవన్నీ కూడా మనకి గృహస్థ ధర్మంలో వస్తాయి. అలాగే వానప్రస్థాశ్రమంలో అయితే కనుక ధర్మబద్ధుడైన తర్వాత వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత భారాన్నంతా పిల్లలకి అప్పచెప్పి ఆహ్, వాళ్ళు భగవంతుడి సేవలో ఆహ్, ఆహ్, క జీవించడం మనకి వానప్రస్థాశ్రమం చెప్తుంది. అలాగే తర్వాత వైరాగ్యం నెక్స్ట్ దాంట్లోకి వెళ్ళేసరికి మొత్తం కామక్రోధాలన్నీ జయించి శేష జీవితాన్ని ప్రశాంతంగా భగవంతుడి సేవలో గడపడం అనేది సన్యాసాశ్రమంలో చెప్తుంది. ఈ 4 కూడా యుగంలో ఉండే ధర్మాలు. అలా కాకుండా వర్ణాశ్రమ ధర్మాలున్నాయి. అంటే కులానికి మనకి పూర్వకాలం తెలుసు. బ్రాహ్మలు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే దానికి బ్రాహ్మణులకి కొన్ని నియమనిష్టలు, ఆహ్, క్షత్రియులకి కొన్ని నియమనిష్టలు, వైశ్యులకి కొన్ని నియమనిష్టలు, అలాగే శూద్రులకి కొన్ని ఇలాగా వర్ణాశ్రమ వాళ్ళ వర్ణ వ్యవస్థను అనుసరించి వాళ్ళు పాటించవలసిన ధర్మాలు వాళ్ళకి విడివిడిగా ఉన్నాయి. ఆ వర్ణాశ్రమంలో ఉంటూ వాళ్ళు ఏ ధర్మాన్నయితే వాళ్ళు పాటించలేకుండా ఉన్నారో అటువంటి వారిని వాళ్ళు ఆ నియమాలకి గాని, ఆ కస్టమ్స్‌కి గాని, ఆ రూల్స్‌కి గాని వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని పూర్వకాలంలో శిక్షించేవారు. అంటే కుల ధర్మాన్ని, వర్ణాశ్రమ ధర్మాన్ని అనుసరించి నీతి నియమాలు జరుగుతూ ఉండేవి. అలాగే మనకి ఇంకా చాలా రకాలైన ధర్మాలున్నాయి. ఆహ్, హ్మ్. ఇవి చెప్పుకోవడానికి. అలా కాకుండా మనకి ఇప్పుడు ఇది మనకి హిందూయిజంలో మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే ఇక్కడ ధర్మం అనేది మన హిందూ మతంలో ఒక కార్యక్రమాలని నిర్వహించడానికి ఒక సూత్రంగా పనిచేస్తుంది. ఇది మనకి ప్రకృతిలోని ఉండే వస్తువులకి, నిర్జీవమైన వస్తువులకి లేదా జీవించి ఉన్న వాటికి మధ్య పరస్పరమైన ఒక అవగాహనతోటి, పరస్పరమైన సామరస్యంతోటి కూడుకున్న వ్యవస్థగా రూపుదిద్దుకుంటుంది. అంటే ఎటువంటి పని వలన కూడా ఇంకొక జీవికి గాని, అది నిర్జీవమైన, జీవమైన హాని కలిగించకుండా, అవసరం లేకుండా అనవసరంగా వాటికి హాని కలిగించడం గాని, వాటిని ఇబ్బంది కలిగించడం గాని చేయకూడదనే నియమంతోటి ఈ ధర్మసూత్రం అనేది పనిచేస్తూ ఉంటుంది. ఇదే మనకి వేదాద్రి మహర్షి గారు చెప్తారు. నేను జీవిత కాలంలో నా వలన ఎప్పుడు ఎవరికీ ఇబ్బందిని, కష్టాన్ని కలిగించను అని మనం చెప్పుకుంటున్నాం 2 కర్తవ్యాలలో. ఇదే సూత్రంగా మనకిది పనిచేస్తూ ఉంటుంది. అలాగే హ్మ్. ప్రపంచంలో ఉన్న ఇది సామరస్యాన్ని కాపాడడానికి ధర్మం ఉపయోగిస్తూ ఉంటుంది. అంటే ప్రస్తుతం ఉన్న జీవులన్నీ కూడా మనలాగే మనతో పాటు జీవించడానికి ఈ భూమి మీద వచ్చాయని మనం అంగీకరించి వాటిని గ్రహించి వాటితో పాటు సామరస్యంగా మనం మన చర్యలు జరుపుకుంటూ ఉంటే కనుక జరుపుకుంటూ ఉండే విధంగా ఈ ధర్మ సూత్రాలు నియమించబడ్డాయి. ఇది మనకి వేదాల్లో చూసినట్లయితే ఋగ్వేద కాలం నుంచి కూడా ఈ వర్ణాశ్రమ ధర్మాలు కానివ్వండి, లేకపోతే అహింస అనే ధర్మం కానివ్వండి పాటించడం అనేది ఋగ్వేద కాలం నుంచి కూడా మనకి ఉంది. అలాగే మానవుడు సేవ పరంగా సేవే తత్వంగా మానవతత్వం అంటే సేవతత్వం అనే ఆధార సూత్రంగా కూడా మనం పనిచేస్తూ ఉండాలి. అంటే అన్ని జీవులని వా వాటిలతోటి సామరస్యాన్ని పెంపొందించుకుంటూ మానవత్వ ధర్మంతోటి మనం ప్రవర్తించినప్పుడు వేరే జీవులతోటి మనకి
సామరస్యపూర్వకమైన ప్రకృతి యొక్క బ్యాలెన్స్ ఎప్పుడు కూడా తప్పకుండా క్రమం తప్పకుండా అది వెళ్ళేలాగా మనం చేయగలుగుతూ ఉంటాము. అయితే ఇక్కడ మనకి ఓహ్, కొన్ని అర్థాలలో ధర్మము అంటే మనస్సుని విస్తరించుకోవడం అనే అర్థం కూడా ఉంది. ఈ ధర్మం అనే పదము ధృతి అనే పదంతోటి వచ్చింది. సంస్కృతమైన సంస్కృత పదంతో వచ్చింది. దీనికి ఇంచుమించుగా 10 రకాలైన మీనింగ్‌లు ఉన్నాయి. ధర్మము అనే దానికి. క్షమ అని, లేకపోతే మనస్సుని విస్తరించుకోవడం అని, ఇలా రకరకాలైన మీనింగ్‌లు వీటికి ఉన్నాయి. అయితే మనకి ఇది సమాజానికి, మనిషికి ఉండే ఆహ్, హ్మ్. వ్యవస్థగా రూపుదిద్దడానికి, ఒక వ్యవస్థని సామాజిక పరమైన ఒక వ్యవస్థని పటిష్టం చేయడానికి ఇవి అనేకమైన సూత్రాలతోటి కూడుకున్నది. మనకి చెప్తూ ఉంటారు. ధర్మోధార్యతి ప్రజ అని. అంటే మనకి ఏమని అర్థమవుతుంది? ధర్మం అంటే సామాజిక నిర్మాణానికి మద్దతునిచ్చేది, ప్రజాస్వామ్యానికి మద్దతునిచ్చేది అని అర్థమవుతుంది. మనకిక్కడ 2 రకాలైన ధర్మాలు మన హిందూ ధర్మంలో కనిపిస్తూ ఉంటాయి. సనాతన ధర్మం ఒకటి. ఇది మార్పు లేనిది. ఏ యుగంలోనైనా ఇది ధర్మమే. అలాగే యుగ ధర్మం ఒకటి. హిందూ సాంప్రదాయం చేత స్థాపించబడిన కలియుగానికి ఒక ధర్మం, ద్వాపర యుగానికి ఒక ధర్మం, ఇలా ధర్మాలు కొన్ని మారుతూ ఉంటాయి. వాటిని యుగ ధర్మాలు అంటారు. అయితే ఇక్కడ మనకి ఈ వేదాల్లో కానీ, ఉపనిషత్తుల్లో కానీ చూసినట్లయితే ధర్మం కంటే ఉన్నతమైనది ఏమీ లేదు. ధర్మం కలిగి ఉన్నవాడు బలవంతుడు. ధర్మహీనుడు రాజైనా కూడా బలహీనుడుగా ఉంటాడు అనేది మనకి చెప్తూ ఉంటుంది. మనకి ఇతిహాసాలలో చూసినట్లయితే మనకి అంటే రామాయణ, మహాభారతాల్లో చూసినట్లయితే రామతత్వం అనేది రామాయణ ధర్మాన్ని తెలుపుతూ ఉంటుంది. అంటే అక్కడ ఉన్న రామాయణ కాలం నాటి ధర్మం ఏమిటి? రాముడు తండ్రి ఆజ్ఞకు లోబడి ఆహ్, తండ్రి చెప్పిందల్లా చేశాడు. రాముడు ఒక సమాజానికి కావలసిన ఒక వ్యక్తి, ఒక కుటుంబ వ్యవస్థలో ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఆచరించి చూపించాడు అనేది మనకి రామతత్వం ద్వారా తెలుస్తుంది. అలాగే ధర్మరాజు సహోదరుల కోసం స్వర్గానికి వెళ్ళే అవకాశాన్ని కూడా వదులుకోకుండా తన అన్నదమ్ముల కోసం ఆలోచిస్తూ ఉంటాడు. ఇలాగ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మాన్ని అక్కడ చూస్తూ మనం కనిపిస్తూ ఉం ఆహ్, స కనిపిస్తూ ఉంటాయి మనకి. అలాగే ఇక్కడ మనకి ఇవన్నీ వచ్చేసరికి అంటే మనకిప్పుడు ధర్మం అని చెప్పుకునేసరికి ఏముంటాయి హిందూ ధర్మంలోనూ మనం చేయవలసిన పనులు, మనకుండే హక్కులు, న్యాయపరంగా మనకి లభించేవి, మనం చేసేవి యజ్ఞయాగాదులు, క్రతువులు, తర్వాత మన జీవన విధానం. ఇదన్నీ కూడా మన హిందూయిజం ప్రకారము ధర్మము అంటే ఇవన్నీ అర్థాలు దాంట్లోకి వస్తాయి. అంటే న్యాయపరంగా మనకి రావలసిన హక్కులు, మనం జీవించే విధానము, మనం చేయవలసిన విధులు, మనం పాటించవలసిన నియమనిష్టలు ఇవన్నీ కూడా హిందూ ధర్మంలో క్రోడీకరించబడి ఉంటాయి. అలాగే మనకి బుద్ధిజంలో చూసామనుకోండి. బుద్ బుద్ధ బుద్ధుల ప్రకారం ఏం చెప్తారు వాళ్ళు? మొత్తం అంతా కూడా సామరస్యపూర్వకంగా ప్రకృతి ఎలాగా అయితే నడిపిస్తూ లేదా నడుస్తూ ఉంటుందో, దాని ప్రకారమే మనం వెళ్ళిపోవడం అనేది అంటే ఒక ఫినామినా ప్రకారము ఈ న్యాయం అనేది జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో న్యాయం అనేది జరుగుతూ ఉంటుందని చెప్తారు. అలాగే వాళ్ళు ఆహ్, ఆహ్, అష్టాంగ యోగాలని అలాగే సిక్కుల దాని ప్రకారం చూసినట్లయితే రైట్‌నెస్ ఏదైతే మనకి కరెక్ట్ అయినదుందో అదే హ్మ్. అదే ధర్మమని, అది మనిషిని దైవత్వానికి దారి తీస్తుందని, అంటే మనిషిలో ఉండే మానవత్వం ఈ రైట్‌నెస్‌ని ఎప్పుడైతే పాటించిందో అది దైవత్వానికి ఉపయోగపడుతుందని, ధర్మము అనేది మనిషి తన్ను తాను మార్పు చెందడానికి, దైవత్వంగా మార్పు చెందడానికి ఉపయోగపడుతుందని మనకి జైనిజం చెప్తుంది. అలాగే ఇవన్నీ కూడా అంటే ఈ ధర్మాలు ఏ మతం చెప్పినా, ఏ కులం చెప్పినా, ఏమి చెప్పినా కూడా మనకి పూర్వకాలం నుంచి వస్తున్న ఉపనిషత్తుల్లో కానీ, వేదాల్లో కానీ వేటిల్లో చెప్తున్నా కూడా మనం ఒక సిస్టమాటిక్‌గా జీవించడం అనేది మనకి ధర్మం బోధిస్తుంది. అంటే మనం ఉండే విధానాన్ని చెప్పడానికి మనకి ధర్మం అనేది బోధిస్తుంది. అయితే ఇక్కడికొచ్చేసరికి విద్యుత్ ధర్మం. విద్యుత్ ధర్మం అనేది చెప్పుకోవాలి అంటే దీన్ని మనకి మనకి కర్తవ్యం అనే భావనలో మనం చెప్పుకోవచ్చు. మనకి భగవద్గీతలో కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తాడు. శ్రేయాన్ స్వధర్మోనుగుణః పరధర్మో భయావహ అని చెప్పి అర్జునుడికి అంటే నీ ధర్మాన్ని నువ్వు పాటించడం అనేదే
అన్నిటికంటే పెద్ద ధర్మం స్వధర్మం. ఇక్కడ స్వధర్మం అనేది ఏమిటుంటుంది? అంటే ఇప్పుడు చూడండి మనకి స్వధర్మాలు అనేది మన కర్తవ్యాలు లేదా మన బాధ్యతలు అనే కాంటెక్స్ట్‌లో తీసుకుంటే, ఫస్ట్ మనకి మనిషిగా ఉన్న ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏమిటి? మనతో పాటు ఇతర జీవులని కూడా జీవించనివ్వడం. మనిషిగా మన బాధ్యత. మన బాధ్యతలు ఏముంటాయండి? ఒక మనిషిగా మనం జన్మించాము. జన్మించడం అనే బాధ్యత దగ్గర నుంచి మొదలుపెడితే, ఒక తండ్రికి కొడుకు లేదా కూతురు. కొడుకుగా, కూతురుగా నువ్వు చేయవలసిన రెస్పాన్సిబిలిటీస్ ఏమిటి? ఇది మొదటిది. మనం పాటించవలసింది. ఇది మన స్వధర్మం. అంటే కొడుకుగా లేదా కూతురుగా మనం చేయవలసిన ధర్మాలు ఏముంటాయండి అక్కడ? తల్లిదండ్రులను గౌరవించడం, వాళ్ళు చెప్పిన మాటలు వినడం, వాళ్ళకి అనుగుణంగా నడుచుకోవడం, వాళ్ళకి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండడం, ఇవన్నీ కూడా మన స్వధర్మంలో వస్తాయి. అలాగే కొడుకు, కూతురు స్థాయి నుంచి మనం నెక్స్ట్ స్టెప్‌కి మన అన్నదమ్ములతోటి ఉంటాం. అన్నదమ్ములతోటి ఎలా ఉండాలి? కొన్ని నియమాలు, కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. అన్నగా నీ బాధ్యత ఏంటి? నీ కర్తవ్యం ఏమిటి? నువ్వు పాటించవలసిందేమిటి? నీ అక్క చెల్లెలి యందు, నీ అన్నదమ్ముల యందు నువ్వు ఏ రకంగా ప్రవర్తించాలనేది ఒక నియమాలు కొన్ని ఉంటాయి. ఆ నియమాలకు అనుగుణంగా నువ్వు ప్రవర్తిస్తున్నావా లేదా అనేదే నీ స్వధర్మం చెప్తుంది. నెక్స్ట్ మనం స్నేహితులుగా మన ధర్మాన్ని పాటిస్తున్నామా లేదా? ఇక్కడ మనకి చాలా మంది స్నేహితులుగా ఎలా ఉంటాము? నిజమైన స్నేహితులు ఎలా ఉంటారు? ఇవన్నీ మనకి ఇప్పటి వరకు చాలా మందితోటి మనకి పరిచయాలు ఉంటాయి. ఆ పరిచయాల్లో మనం కొంతమందిని నమ్ముతాము. కొంతమందిని కాదు అనుకుంటాం. ఇవన్నీ కూడా అంటే స్నేహితుడిగా ఫస్ట్ మన ధర్మాన్ని మనం పాటిస్తున్నామా లేదా అనేది బేరీజు వేసుకోవాలి. ఇక్కడ కూడా నేను మళ్ళీ వేదాద్రి మహర్షి గారి గురించి చెప్తాను. ఎందుకంటే ప్రతి క్షణంలోనూ మనం చేస్తున్న పని పట్ల వేదాద్రి మహర్షి గారు చెప్పేదేంటంటే మనోవిశ్లేషణ. మీరు మీ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా అనే మనోవిశ్లేషణ. అంటే కొడుకుగా నేనెలా ఉన్నాను? కూతురుగా నేనెలా ఉన్నాను? అన్న, తమ్ముడుగా ఎలా ఉన్నాను? స్నేహితులుగా ఎలా ఉన్నాను? నా బాధ్యతలను నేను రెస్పాన్సిబుల్‌గా నిర్వర్తిస్తున్నానా లేదా? నా స్వధర్మాన్ని పాటిస్తున్నానా లేదా? అనేది ప్రతి క్షణం మనం విశ్లేషణ చేసుకుంటూ నెక్స్ట్ క్రమానికి అంటే ఒక భర్తగా, లేకపోతే భార్యగా, లేకపోతే అల్లుడిగా, లేకపోతే కోడలిగా ఇలా వెళ్తున్నప్పుడు కోడలుగా ఆ ఇంటికి సంబంధించిన కొన్ని ధర్మాలు, ఆచార వ్యవహారాలుంటాయి. అవన్నీ పాటించి తీరాలి. అది స్వధర్మం. అలాగే భార్యాభర్తల మధ్యన స్వధర్మాన్ని పాటించాలి. అంటే అక్కడ నువ్వు భార్య స్థానంలోకి అడుగుపెట్టిన తర్వాత అంటే నువ్వు పుట్టినప్పుడు ఒక మనిషిగా పుట్టినప్పుడు ఒక ఆహ్, మానవుడిగా పుట్టినప్పుడు పుట్టినప్పటి నుంచి ప్రతి కాంటెక్స్ట్‌లోనూ నీకుండే స్వధర్మాలన్నీ కూడా మారుతూ ఉన్నాయి. వాళ్ళ వాళ్ళ ఆహ్, ఆ పాత్రలోకి మారుతున్న కొద్దీ, ఆ పాత్రతో ఉన్న ధర్మాలకి అనుగుణంగా పాత్రలన్నీ కూడా మారుతున్నాయి. తర్వాత భార్య స్థానం నుంచి తల్లి స్థానంలోకి వెళ్ళావు. తల్లి స్థానం నుంచి నీ పిల్లలకి కావాల్సినవి నువ్వేం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నావు? ఎంత నువ్వు ధర్మాన్ని పాటిస్తున్నావు? అక్కడి నుంచి మళ్ళీ అంటే ఇదొక సైకిల్ లాగా మొత్తం గుండ్రంగా మళ్ళీ తిరిగి అక్కడికే చేరుకుంటుంది. ఇలా ప్రతి యాంగిల్‌లోనూ ప్రతి పాత్ర మారుతూ ఉన్నప్పుడు కూడా స్వధర్మాన్ని పాటిస్తున్నామా లేదా అని ప్రతి మనిషి బేరీజు వేసుకుంటే కనుక, ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఎక్కడా కూడా గొడవలు కానీ, లేకపోతే అహింస కానీ, అల్లర్లు కానీ, ఎటువంటి ఉద్రేకాలు గానీ ఏమీ లేకుండా అందరూ కూడా సామరస్యపూర్వకంగా ఉండగలుగుతారు. అంటే ఇక్కడ సారీ విద్యుత్ ధర్మాన్ని పాటించడం అనేది మన కర్తవ్యము లేదా రెస్పాన్సిబిలిటీ అనే కాంటెక్స్‌లో మనం మాట్లాడుకుంటే ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నాము. నేను ఈ పొజిషన్‌లో ఉన్నాను. లేదా నేను ఒక జాబ్ చేస్తున్నాను. నేనొక టీచర్‌ని. నా టీచింగ్ ప్రొఫెషన్‌లో నేను ఎంత రెస్పాన్సిబుల్‌గా ఉన్నాను. నేను ఎంత వరకు న్యాయం చేస్తున్నాను. నేను చెప్తున్న క్లాస్‌కి గాని, నా పిల్లలకి గాని నేను ఎంత వరకు న్యాయం చేస్తున్నాను. అనేది మనం కరెక్ట్‌గా కనుక చేయగలిగితే మన విద్యుత్ ధర్మాన్ని మనం నిర్వర్తించినట్లే. అంటే కర్తవ్య నిర్వహణే నీ విద్యుత్ ధర్మం అని మనకి భగవద్గీతలో ఒక శ్లోకంలో దొరుకుతుంది. అంటే ఇక్కడ కర్తవ్యాలు మనకుండేవేంటంటే కర్తవ్యాలను రెస్పాన్సిబిలిటీస్ అనే కాంటెక్స్‌లో తీసుకుంటే మనకు ఈ ప్రతి క్షణము మనం ప్రవర్తించే తీరు మనం రెస్పాన్సిబుల్‌గా ఉన్నామా లేదా? ఆ రెస్పాన్సిబిలిటీలో మనం ఇతరులకి ఎవ్వరికీ కూడా హాని, కష్టము, నష్టము కలిగించకుండా ప్రవర్తిస్తున్నామా అనేది బేరీజు వేసుకోవడానికి మనకి మనోవిశ్లేషణ తరగతులు ఉపయోగపడతాయి. అలా మనం రెస్పాన్సిబుల్‌గా ఉన్నప్పుడు మన విద్యుత్ ధర్మంగా అంటే ప్రతిఫలాన్ని ఆశించకుండా మన పనులు మనం చేసుకుంటూ హౌ రెస్పాన్సిబుల్ వి ఆర్ అనేది మనం చేస్తూ ఉంటే మనం అందరం కూడా తామరాకు మీద నీటి బొట్టుల్లాగే మెరుస్తూ ఉంటామండి. ఇది
మన విద్యుత్ ధర్మం. ఇంక నెక్స్ట్ ఈ దీని గురించే మనకి ఒక బాబా గారి పుస్తకంలో ఒక చిన్నదుంటుంది. ఒక ఆవిడ వాళ్ళ మామగారికి అన్నం పెట్టడానికి ఉంటూ ఉంటే వీధిలో బాబాగారు వస్తారు భిక్ష కోసం అని చెప్పి. ఆవిడ భిక్ష వేయడం కోసమని బాబాగారి దగ్గరికొస్తే, "ముందు నీ స్వధర్మాన్ని పాటించు, తర్వాతే నాకు భిక్ష వెయ్యి" అంటాడు. అంటే ఆవిడ బాబా గారికి భిక్ష వేయడం అనేదే చాలా గొప్ప విషయంగా తీసుకొని బయటకి వెళ్తే బాబాగారు చెప్తారు, "మీరిలా రావద్దు. ముందు మీ స్వధర్మాన్ని మీరు పాటించండి. మీ కర్తవ్య నిర్వహణని మీరు పాటించండి. మీ కర్తవ్యం మీ మామగారికి అన్నం పెట్టడం. అది ముందు ఇంపార్టెంట్" అని చెప్తారు. అంటే రెస్పాన్సిబుల్‌గా ఆవిడ చేయాల్సిన పనేంటంటే ఇంటి కోడలుగా ఇంట్లో ఉండే పెద్దవారిని చూసుకోవడం అనే కాంటెక్స్‌లో బాబాగారు మాట్లాడడం జరుగుతుంది. దీన్ని బట్టి మన రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఎంత ఇంపార్టెంటో మనకి, మనం ఎంతవరకు నిర్వర్తిస్తున్నాం అనేది మనం అనుక్షణం బేరీజు వేసుకుంటూ ఉండాలి. అయితే నెక్స్ట్ మనకి ఇక్కడ ధర్మము, విద్యుత్ ధర్మము తర్వాత మనం దానం చేయడం గురించి మాట్లాడుకోవాలి. ఈ దానం చేయడం అనేది అనేక రకాలైన దానాలు ఉన్నాయి. పూర్వకాలం నుంచి కూడా అనేక రకాలైన మనకి మహాభారతంలోనే తెలుసు. కర్ణుడికి అంగరాజ్యం దానం చేసి అంగరాజ్యం చేస్తాడు దుర్యోధనుడు. అలాగే ఈ దానాలలో అనేక రకాలైన దానాలున్నాయండి. విద్యాదానం, వస్త్రదానం, అన్నదానం, ధన ధనం, రాజ్యము, భూమి, ఆ తర్వాత గోవులు, ఇలా రకరకాలైన దానాలు. అయితే ఈ దానము అనే దాన్ని మనం ఎటువంటి భా భావనలో మాట్లాడుకుంటాము? అంటే ఎవరికైనా ఏదైనా అవసరమైతే మనం సహాయం చేయడమా? లేదా మనకి అనవసరమైన దానికి ఎదుటి వారికి ఇవ్వడమా? దేన్ని చెప్పుకుంటామండి దానమని? ఎదుటి వారికి కావలసినప్పుడు, వారు ఆపదలో ఉన్నప్పుడు మనము వారికి సహాయం చేయడానికి ఏదైతే వారికి అవసరమో అది ఇవ్వడాన్ని మనం దానమని చెప్పుకుంటాం. అయితే ఈ దానము అనేక రకాలైన దానాలలో గొప్ప దానం అన్నదానం అని చెప్తారు. అయితే ఈ అన్నదానం చేస్తూ ఉన్నప్పుడు మనము ఆకలిగా ఉన్న వాళ్ళకి, అంటే అదేదో గొప్ప కోసం కాకుండా ఆకలిగా ఉన్న వాళ్ళకి నిజంగా ఎవరికైతే ఈ అన్నం అవసరమవుతుందో వాళ్ళకి ఆహ్, ఆకలి తీర్చడం. అలాగే ఆ వస్త్రాలు అవసరమైన వాళ్ళకి వస్త్రాలివ్వడం. ఇలా ఏది ఎవరికి అవసరమైతే వాళ్ళకి ఆహ్, అది ఇవ్వడాన్నే మనం దానమని చెప్పుకుంటాం. మనకి పూర్వకాలంలో కూడా కథ ఒకటి తెలుసు. శివి చక్రవర్తి ఇంద్రుడు పరీక్షించడానికి డేగ రూపంలో వచ్చినప్పుడు శివి చక్రవర్తి మాంసాన్ని కోసి ఇస్తాడు. అలాగే ఆహ్, మనకి భక్త సిరియాళుడు కొడుకుని వండి పెట్టేస్తాడు మాంసం కింద. అంటే ఇవన్నీ నేను ఆహ్, దానము అంటే తన ప్రాణాన్ని కూడా చూసుకోకుండా, తన శరీరాన్ని కూడా చూసుకోకుండా, తన వారిని కూడా చూసుకోకుండా అటువంటి గొప్ప గొప్ప దానాలు చేసిన వాళ్ళ ఆహ్, ఉ ఉన్న భూమిలో మనము జన్మించాం. అందుకని ఇతరులకి అవసరమైనది ఏదైనా సరే, అది వస్త్రం కానివ్వండి, అన్నము కానివ్వండి, ధన రూపేణ కానివ్వండి, లేకపోతే విద్యాదానం కానివ్వండి, ఏ రకమైన దానము. ఇప్పుడు కలియుగంలో అయితే అవయవ దానం. మనం రక్తాన్ని దానం చేస్తున్నాం. బ్లడ్ డొనేషన్ లేకపోతే ఆర్గాన్ డొనేషన్, ఐ డొనేషన్, ఇలా ఒకటి అని కాదు. శరీరంలో మనకి ఏదైతే ఎదుటి వాళ్ళకి ఉపయోగపడుతుందో మన తదంత్రం అటువంటి అవయవాలన్నీ కూడా మనం దానం చేయడానికి ఇప్పుడు అనేక రకాలైన టెక్నాలజీ డెవలప్ అయ్యి అటువంటి దానాలను కూడా దానాలలోకి చేర్చేస్తారు. ఇది నిజంగానే జరుగుతుందా? లేకపోతే ఏదన్నా డబ్బులవి తీసుకొని దానం చేస్తున్నారా అనేది పక్కన పెట్టేస్తే, దానాలనేవి అనేక రకాలుగా ఉన్నాయి. ఇది ముందుగా చెప్పుకోవాల్సిందేంటంటే, దానము అంటే తన్ని తాను సమర్పించుకోవడం. ఏ రకంగా సమర్పించుకుంటున్నాం? ఇప్పుడు మనం అన్నం తింటున్నాం. అన్నం తింటున్న టైంకి ఎవరో ఒకళ్ళు వచ్చారు మనకి. మనం ఏం చేస్తామండి? దానం చెయ్యాలి అనుకుంటే కనుక, మనకి ఎక్సెస్ ఉంటేనే, మనకి సరిపడా మనం ఉంచుకొని, వేరే వాళ్ళకి మనం చేయడానికి రెడీ అవుతాం తప్ప, మనం తినకుండా ఇవాళ వాళ్ళకిద్దాము అనే భావన మనకి ఏర్పడదు. అంటే పూర్తి స్థాయిలో మనం ఇక్కడ దానం చేస్తూ ఉన్నప్పుడు, మన మానసిక స్థితి ఎలా ఉంటుంది? ముందు మన ఆహ్, మనం తినేసిన తర్వాత, మనకి తృప్తిగా కలిగిన తర్వాత, కొంతవరకు తిన్న తర్వాత ఎక్సెస్ ఉన్నది మనం ఇస్తూ ఉంటాం. ఈ ఎక్సెస్ ఉన్నది ఇవ్వడం అనేది పూర్తి స్థాయిలో పూర్తిగా కూడా కరెక్ట్ కాదు. అందుకని ఏంటంటే ఎవరైనా ఆకలిగా ఉన్న వారికి మనం తినకపోయినా సరే వాళ్ళకి ఇవ్వడం అనేది
చే ద ఇవ్వడం చేసే విధంగా మన దాన గుణం డెవలప్‌ని చేసుకోవాలి. అలాగే చాలా మంది చూడండి పెళ్లి రోజులకని, పుట్టినరోజులకని అలాగని ఇలాగని దానం చేస్తూ ఉంటారు. ఈ దానం చేసే దానికంటే కూడా ముందు అందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వస్తువుని లేదా పదార్థాన్ని ఎప్పుడూ కూడా వేస్ట్ చేయకూడదు. చాలా రకాలు వేయించేసుకొని పడేయడము, తర్వాత పడేసినవన్నీ తీసుకెళ్ళి కలెక్ట్ చేసి మేము పేద ప్రజలకు పెడుతున్నాం అనుకోవడము. అసలు ఇదంతా చాలా ఇప్పుడు కొత్తగా మొదలైందండి ట్రెండ్. ఆకులలో మిగిలిపోయిన పదార్థాలు మీరు ఎంగిల్ చేయకుండా పక్కన పెట్టండి. మేము అవన్నీ తీసుకెళ్ళి అనాథ శరణాలయంలోను, వృద్ధాశ్రమాల్లోనూ ఇస్తాము అని చెప్పి అవన్నీ కొంతవరకు మంచిదే. కానీ అసలు అంత స్థాయిలో ఆహారాన్ని వేస్ట్ చేయడం అనే ఆలోచనని ముందు మనం మానుకుని, అది జాగ్రత్తగా, పొదుపుగా మనం చేసుకోగలిగి, వ్యర్థం చేయకుండా ఉంటేనే మనం సగం దానం చేసినట్టుగా, ఆ వ్యర్థానికి అయ్యే ఖర్చుతోటి మనం అదే వాళ్ళకి తీసుకువెళ్ళి ఇక్కడి నుంచి మిగిలినది కాకుండా వాళ్ళకి ఏం కావాలంటే ఆ మనీ ఆ డబ్బులతోటి వాళ్ళకి ఏం కావాలంటే అవి ఇవ్వడం ద్వారా, వాళ్ళు కోరుకున్నది ఇవ్వడం ద్వారా వాళ్ళు ఎక్కువ ఆనందాన్ని, సంతృప్తికి గురి చేయొచ్చు. వాళ్ళిచ్చే ఆ సంతృప్తితోటి వాళ్ళిచ్చే దీవెనల యొక్క ఫలితాల వలన మనకి అనేక రకాలైన మంచి జరుగుతుంది. మనం ఈ దీవెనలు, ఫలితాలు అనే దాని గురించి కూడా మనకి వేదాంత మహర్షి గారు చెప్తారు. ఎప్పుడు కూడా పాజిటివ్ మైండ్ తోటి, మంచి మనస్సుతోటి, మంచి స్థితిలో ఉండి దీవెనలు ఇచ్చేవాళ్ళ దీవెనలు ఎప్పుడు కూడా మనకి ఫలిస్తాయని చెప్తూ ఉంటారు. అందుకని ముందు పదార్థాన్ని వ్యర్థం చేయడం మానేసి, మనం ఆ వ్యర్థానికి అయ్యే ఖర్చుతోటి అంటే తిందాం అనుకునే దాంట్లో వ్యర్థానికి అయ్యే ఖర్చుతోటి మనకి వేదాద్రి మహర్షి గారు కూడా చెప్తూ ఉన్నారు. ఎప్పుడు కూడా మీరు సంపాదించే దాంట్లో 1% దానం చేయడానికి ఉపయోగించండి. అది ఎటువంటి దానానికి ఉపయోగించినా సరే కానీ, ఆ దానం కరెక్ట్‌గా వెళుతుందో లేదో కూడా మనం గమనించుకుంటూ ఉండాలి. అపాత్ర దానం ఎప్పుడూ కూడా చేయకూడదు. అంటే కడుపు నిండిన వాడికి తీసుకొచ్చి ఈ రోజు నేను బర్త్‌డే పార్టీ ఇస్తున్నాను రా అని పెట్టడం అనేది దానంతోటి దానం కింద మనకి లెక్క రాదు. దానము అంటే అవసరానికి కావలసిన వారికి కావలసిన పదార్థాన్ని లేదా కావలసిన వస్తువుని అందించడము, ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడం అనేది మనకి దానం చేయడం కింద వస్తుంది. అయితే ఈ ఇన్ని రకాలైన దానాలలో మనం చెప్పుకుంటూ ఉంటాము. ఆహ్, మనం సంపాదించిన దాంట్లో ఒక్క శాతము అంటే ఒక శాతము మనము దానానికి ఖర్చు పెట్టగలిగితే, ఇవ్వగలిగితే ఎంతో మందికి ఈ రోజుల్లో నీళ్లు కూడా కొనుక్కొని తాగే ఆహ్, ప్లేసెస్ ఉన్నాయండి. మనం ఎంత నీళ్లు వృధా చేస్తున్నాము? ఆహారం ఎంత వృధా చేస్తున్నాము? బట్టలు ఎన్ని వృధా చేస్తున్నాము? ఇలాగా అంటే మనకి ఈ వ్యర్థము జరుగుతోంది అనుకుంటే, ఈ వ్యర్థానికి కావాల్సిన కారణాలను మనం బేరీజు వేసుకుంటే, ప్రతి పదార్థాన్ని కూడా వ్యర్థం చేయకుండా ఆపగలుగుతాం. ఇది నాకు అవసరమా? కాదా? అనుకుంటే. ఎప్పుడైతే మనం వ్యర్థాన్ని తగ్గిస్తామో, మన సంపాదనలో 1% కాదండి, 10% అయినా సరే మనం దానం చేయడానికి మన దగ్గర సరిపడన ధనము, లేదా వస్తువు, లేదా ఇంకొకటి ఏదైనా సరే మన దగ్గర మనకి ఉండి, మనం వేరే వాళ్ళకి దానం చేసే అవకాశాన్ని మనం పొందగలుగుతాం. ఆహ్, ఈ ఈ స్వధర్మ, పరధర్మ ఈ దానాల గురించి చెప్పడానికి నాకు ఈ అవకాశం కలిగించినందుకు మన స్టేట్ కోఆర్డినేటర్ శ్రీ హరిబాబు గారికి, వనజామూర్తి గారికి, అలాగే నా వెనకాలుండి ప్రోత్సహిస్తున్న మా గౌతమి యోగ స్రవంతి సభ్యులు రాజు గారు అండ్ వల్లి గారికి, మనకి ఇంత కోఆపరేట్ చేస్తూ ఈ జూమ్‌లో క్లాసులు చెప్పుకోవడానికి సహకరిస్తున్న కిరణేశ్వరి అండ్ టీమ్ గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముగిస్తున్నానండి. సుఖినో భవంతు. సుఖినో సుఖినో భవంతు. భవంతు. సుఖినో భవంతమ్మా సత్యకామేశ్వరి గారు. ధన్యవాదములు.